హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాస్పైర్ రివ్యూస్. ఇప్పుడే రాజా ది రాజా అనే మూవీ అయితే చూడడం జరిగిందనమాట. ఈ మూవీ 2 hours 20 minutes రన్ టైంతో సన్ ఎన్ఎక్స్టీలో అయితే స్ట్రీమ్ అవుతుందన్నమాట. దానికి మూవీ చూశాక నాకేమనిపించిందంటే సోగా ఉంది మూవీ, వన్ టైం వాచబుల్ అన్న ఫీలింగ్ అయితే కలిగిందనమాట. మెయిన్ గా మూవీ ప్లాట్ ఏంటంటే హీరోయిన్ ఒక దేశ వివరాన్ అనమాట. ఇంకా ప్రాచీన విధానాలు ఫాలో అయ్యి ఒక దేశ వివరాన్ అనమాట. దానిగా సిటీకి 30 రోజులు ఆ సిటీని పర్యవేక్షించడానికి అయితే వస్తుంది అనమాట. ఆ సిటీకి వచ్చినప్పుడు హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. దానిగా హీరోయిన్ వాళ్ళ దేశానికి తిరిగి వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది అనమాట. హీరోయిన్ కోసం హీరో అయితే ఆ దేశానికి అయితే వెళ్తాడనమాట. ఆ దేశానికి వెళ్ళాక మా యొక్క వివరాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలంటే అలాంటి కండిషన్స్ నువ్వు సాటిస్ఫై కావాలని చెప్పి ఇంకా కండిషన్స్ అయితే పెడతారనమాట. ఆ కండిషన్స్ ని పరీక్షల్ని హీరో ఎలా ఫేస్ చేశాడు, దానికి దగ్గర కాన్సిక్వెన్స్ ఎలా వచ్చాయి, వాటన్నిటిని హీరో అధిగమించి హీరోయిన్ ని చేరుకున్నాడా లేదా అని చెప్పి మూవీ ప్లాట్ అనమాట. గొప్పగా అయితే ఏమీ లేదు, కానీ హీరోయిన్ మాత్రం తోపుందనమాట. ఒక యువరాయన్ అంటే మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అందం, అభినయం అన్ని ఈ హీరోయిన్ లో తోపు అయితే కనపడింది అనమాట. ఇంకా కామెడీ విషయానికి వస్తే నరేష్ గారిది ఇంకా కొంతమంది యాక్టర్స్ ది కామెడీ అయితే అక్కడక్కడ కొన్ని సీన్స్ లో బాగా పండింది అనమాట. క్యాస్టింగ్ అంతా తెలిసిన మొహాలే పోయా. ఫస్ట్ ఇంట్రడక్షన్ అయినా సరే హీరోది కానీ క్యాస్టింగ్ అంతా తెలిసిన మొహాలే పెట్టారు. స్టోరీ కూడా కొంచెం వీరు కాన్సెప్ట్ తోనే వెళ్ళారు, కానీ ఆ వేవ్ ఎగ్జిక్యూషన్ లో ఎక్కడో సంథింగ్ ఫెయిల్ అన్న ఫీలింగ్ అయితే కలిగింది అనమాట నాకు. కానీ వన్ టైం అయితే వాచబుల్, మరీ అంత బొక్కగా అయితే ఏమీ లేదు. అలా మూవీ చూడడం స్టార్ట్ చేశారంటే ఆ ఫ్లో లో కొట్టుకెళ్ళిపోతా ఉంటది, కానీ ఎక్కడ మీకు బోరు ఆ ఫీలింగ్ అయితే కలగదు. బోరు అయిన ఇప్పుడు అనిపిస్తుంది అంటే సెకండ్ హాఫ్ లో ఆ హీరోయిన్ రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆ సెట్ అంతా వేసినప్పుడు ఓకే ఇది రాజ్యం అన్న ఫీలింగ్ మనకు కలగట్లేదు, ఇదంతా సెట్ రా అన్న ఒక ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. అంతకు మించి ఇంకేం లేదు. ఆ సెకండ్ హాఫ్ కొంచెం డల్ అనిపించింది. డల్ అని కాదు, చాలా బోరింగ్ ఉంటది. ఆ సెకండ్ హాఫ్ కానీ కొంచెం మంచిగా ఉంటే మూవీ బాగుందన్న ఫీలింగ్ వచ్చేదేమో. అది కొంచెం స్లో పెట్టడం వల్ల నేను కాడగలేకపోయాను. కానీ చూడని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడండి. సన్ ఎన్ఎక్స్టీలో స్ట్రీమ్ అవుతుంది. మూవీ పేరు రాజా ది రాజా.